సావిత్రిబాయి పూలే గారు చిన్ననాటి నుంచి కూడా కుల వివక్షని, దౌర్జన్యాన్ని, ఆధిపత్యాన్ని, అలాగే అంటరాని తలాన్ని ఎన్నో ఎదుర్కొన్నారు. ఈరోజు మన భారతదేశంలో ఒక స్త్రీ గర్వంగా ఒక రాష్ట్రపతి స్థాయి వరకు కూడా పని చేయగలుగుతున్నారు, ప్రజలకు సేవ చేయగలుగుతున్నారు, అన్ని రంగాల్లో కూడా ముందున్నారంటే కారణం సావిత్రిబాయి పూలే గారు అని చెప్పి మనందరం కూడా గర్వంగా తెలియజేయచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆమెని గుండెల్లో పెట్టుకొని పూజించాల్సిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. అలానే ఆ రోజుల్లో అంటరాని వారిగా పరిగణించి చదువుకు దూరం చేయాలనే ఒక ఆధిపత్య ధోరణిలో ఆవిడ అప్పుడున్న బాలికలను చెయ్యి పట్టుకొని ఆశీర్వదించారు. ఆవిడ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆవిడ. అలానే సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావుబాయి పూలే గారితో కలిసి 52 పాఠశాలను కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆవిడ పాఠాలు చెప్పడానికి స్కూల్కి వెళ్తుంటే బురద నీళ్లు చల్లేవాళ్ళు, పేడ నీళ్లు చల్లేవాళ్ళు, అలానే రాళ్ళు ఇసురు కొట్టేవాళ్ళు. అయినా సరే ఆవిడ ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది, ఈ అంటరానితనం రూపుమాపాలంటే దానికి కేవలం విద్యే ఉపయోగపడుతుందని చెప్పి అవమానాలు ఆవిడ తిని మనందరికీ కూడా ఒక ఉన్నతమైన గౌరవమైన స్థానాలు కల్పించారు ఆవిడ. అలాంటి వ్యక్తిని కూడా మనందరం ఇన్స్పైర్గా తీసుకొని ముందుకెళ్ళాలి. అలానే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వీరమహిళ ఝాన్సీ లక్ష్మీబాయి గారిని కావచ్చు, సావిత్రిబాయి పూలే గారిని కావచ్చు ఇన్స్పైర్గా తీసుకొని 33% రిజర్వేషన్లు కావాలి, ఆడబిడ్డలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని చెప్పి వీరమహిళ విభాగం కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది. ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే శ్రీ సామినేని ఉదయభాను గారు కూడా ఎప్పుడు కూడా మహిళల అభ్యున్నతి కోసం ఆలోచించే వ్యక్తి. అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలి, వారు ఎన్నో విజయాలు సాధించాలని కూడా ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రీసెంట్గానే మనం ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతులు జరుపుకున్నాం. ఈరోజు సావిత్రిబాయి జయంతి కూడా జరుపుకుంటున్నామంటే అది కేవలం మన సామినేని ఉదయభాను గారు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, వారిని ఇన్స్పైర్గా తీసుకొని వేరే మహిళలందరూ కూడా ముందుకుండాలి. అలానే రాబోయే జిల్లా కమిటీలో మహిళలకు కూడా ఎంతో మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన పార్టీ బలంగా నిర్మాణం అవుతుందని కూడా ఎప్పుడు సామినేని ఉదయభాను గారు తెలియజేస్తారు. కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారు కాబట్టి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ